సార్ నమస్కారం సార్. నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని స్టేట్మెంట్లు అయితే పాస్ చేసినారు. ఏమంటే వైసీపీ కార్యకర్తలు 11 మంది ఉన్నా కూడా 1100 మందిలా మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి అని చెప్పినారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? నిన్న ఆ మీటింగ్ అయితే నేను చూడలేదు, అది టీవీలో నేను చూసుకోలేదు కాబట్టి నేను చెప్పలేను. కాకపోతే మీరు చెప్పే దాన్ని బట్టి నేను చెప్తాను. వాళ్ళు పవన్ కళ్యాణ్ సార్ అన్నమాట వాస్తవమైంది. ఎందుకంటే వాళ్ళు 11 మంది 11 రకాలుగా మాట్లాడినప్పుడు దేనికి ఒకదానికి సొంతం లేదు, ఉండదు, ఎప్పుడు ఉండదు అది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తారన్నమాట. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంతకుముందు చాలా వింతలు జరిగేది. ఇది అంతర్వేదిలో రథం తగలబెట్టడం కానీ, కన్నుదరం గుడి కూడా నగలపోవడం కానీ, ఎన్నో దగ్గరలో జరిగినాయి. ఇవన్నీ అప్పుడు లేదండి. అప్పుడు ఏకమో ఇదంతా హిందూ మతం సంబంధించింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టించుకోలేదు? జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆరా తీశాడు, ఎక్కడ ఆరా తీశాడు, దేని గురిండైనా దేని గురించి తీసుకోలేదు. ఎక్కడ ఏం జరిగినా ఏం తీసుకోలేదు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మంచిగా ముందుకు వెళ్తున్నది, బాగానే నడిపిస్తున్నది. రాష్ట్రం మొత్తం అభివృద్ధి పథకంలో కానీ, సంక్షేమ పథకంలో కానీ ఏవి కానీ బాగానే చూసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి భయం పుట్టింది. అంటే వైసీపీ కార్యకర్తలు అనాల్సినవన్నీ అనేసి దాని తర్వాత కుల రాజకీయం, కులం ముసుగులోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే వాళ్ళన్నీ బురద చల్లుతున్నారు. వైసీపీలో బురద చల్లిన దానికి అర్థం అలా చెప్పారు పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్ సార్ అనేది ఏం తప్పలేదు. వాళ్ళు 11 మంది 1100 మంది లెక్క ఉన్నారంటే వేరు, వాళ్ళు భయపడేది మాట కాదని అర్థమయ్యే మాట్లాడుతున్నారు కానీ అర్థం చెప్పాడు ఆయన. కాబట్టి ఈ వైసీపీలోకి ఏం ఆస్కారం లేదండి. ప్రభుత్వం మీద ఈ లోపం తేలేరు. ఎందుకంటే మీరు పలానా ఎక్కడ రోడ్డు వేయలేదని చూపెట్టలేరు కదా, ఎవరికి సంక్షేమ పథకం ఇవ్వలేదని చూపెట్టలేరు కదా. అమరావతి నడుస్తుంది, బాగా అభివృద్ధి చెందుతుంది. పోలవరం కూడా పూర్తి చేయవలసి. ఇవన్నీ చూసుకుని వీళ్ళు కనిపిస్తున్నది. ఇంకా వైసీపీ పార్టీకి మనుగడ లేదు. వైసీపీ పార్టీ ఇంకా ఏపీలో ఉండదని కూడా వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఏం చేస్తారంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డికి ఏదో 4 ఊపులు ఊపేసి కొందరు బీజేపీలోకి వెళ్తారు, కొందరు ఇంకో వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు. అలాగా మళ్ళీ కొంత టీడీపీలోకి వెళ్తారు. వైసీపీ పార్టీ ఉండదండి. కాకపోతే ఎలా జగన్మోహన్ రెడ్డికి ఎలాగా చేసి తప్పించుకోవాలని దాని గురించి ఇవన్నీ మాట్లాడుతుంటారు. అంటే వైసీపీ కార్యకర్తలు కొంతమంది పవన్ కళ్యాణ్ గారు చూసిన ఉద్దేశం ఏదైతే మాట్లాడారో దాని ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నారు. అది పేరేని నాని గారు ఏమంటున్నారంటే, మేము 1100 మందిలా కాదు 11,000 మందిలా కూడా తయారవుతాం. 11,000 మందిలా తయారై ప్రజల కోసం పోరాడతాం. 11,000 మందిలాగా తయారైనప్పుడు కూడా సీట్లు వచ్చేటప్పటికి మొన్న 2 సంఖ్య వచ్చింది. సరే, 1 సంఖ్య కూడా కష్టమవుతుంది. అది అంటే కూటమి ప్రభుత్వంలో యూనిటీ లేదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కూటమి మంచి బలంగా ఉంది. వీళ్ళందరూ బయటకు కోరుకోవడమే కానీ కూటమి మంచి బలం ఉంది. మరి 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని విడిచిపెట్టడు, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ చంద్రబాబుని విడిచిపెట్టడు. వీళ్ళు కలిసే వెళ్తారు. అంటే సెంట్రల్ రాజకీయాల్లోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు. స్టేట్ పరంగా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ అది ఛాన్స్ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ సీఎం అయినా నారా లోకేష్ సీఎం అయినా ఖచ్చితంగా అవుతారు. ఇద్దరులో ఎవరో ఒకరు అవుతారు. ఈ వైసీపీలకు ఏం పుట్టింది, ఏమైనా అవసరమైంది? వీళ్ళకి అవసరమా? పవన్ కళ్యాణ్ పరిపాలన బాగలేకపోతే అడగాలి కానీ ఎవరు సీఎం అయితే వీళ్ళకి ఎందుకండి? పవన్ కళ్యాణ్ అయితేమి, నారా లోకేష్ అయితేమి, వాళ్ళు 160 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 160 మంది డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక చిన్న కమిటీ నెంబర్ కట్టాలంటే మనం 10-20 మంది పెట్టుకుని డిసైడ్ చేసుకుంటాము. ఈ 160 మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. లోకేష్కి ఇద్దామా, దానిలో పవన్ కళ్యాణ్కి ఇద్దామని వాళ్ళందరూ డిసైడ్ చేసుకుంటారు. మీ అంచనా ప్రకారం లోకేష్ గారు అయితే బాగుంటుంది, లేదంటే పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది? ఇద్దరు ఎవరైనా పర్వాలేదండి. నాకు తెలిసేటంటే కొద్దిగా విదేశాలు వెళ్ళి మాట్లాడుకుని వచ్చే కెపాసిటీ నారా లోకేష్ ఉన్నది కాబట్టి, ఆయన కొద్దిగా తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నారా లోకేష్కి ఇస్తే కొద్దిగా బెటర్ ఉంటుంది. అలాగని ఈయన పవన్ కళ్యాణ్ ఏమి తక్కువ అనుకోదు. పవన్ కళ్యాణ్ ఇస్తే తప్పు లేదు. వాళ్ళిద్దరు ఎవరైనా పర్వాలేదండి. అది నాకు తెలిసి. కానీ ఇప్పుడు 100% ఉన్నదండి. 51% నారా లోకేష్కి ఉంటుందండి, 49% పవన్ కళ్యాణ్కి ఉంటుంది. సీఎం అయ్యే ఛాన్స్